శోభన్ బాబు చేయాల్సిన ఓ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ చేశారు. ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు. దీనికి ఓ హీరోయిన్ కారణం కావడం గమనార్హం. శోభన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో సోగ్గాడిగా పేరు తెచ్చుకున్న హీరో. తిరుగులేని స్టార్ గా ఎదిగిన నటుడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ల తర్వాత ఆ స్థాయి ఇమేజ్, క్రేజ్ ని తెచ్చుకున్న హీరో. సూపర్ స్టార్ కృష్ణంరాజులకు దీటుగా ఎదిగిన నటుడు. తెలుగు జనం చేత సోగ్గాడిగా పిలిపించుకున్న స్టార్. అప్పట్లో మల్టీస్టారర్ చిత్రాలకు విరివిగా వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అలాగే శోభన్ బాబు, కృష్ణ కలిసి కూడా చాలా సినిమాలు చేశారు. అయితే శోభన్ బాబు హీరోగా చేయాల్సిన ఓ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ చేశాడు. ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇండియన్ తొలి జేమ్స్ బాండ్ గా పిలిపించుకున్నాడు. మరి ఆ సినిమా ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదే గూఢచారి 116. తెలుగులో వచ్చిన ఫస్ట్ జేమ్స్ బాండ్ స్టైల్ మూవీ. అయితే ఇందులో మొదట హీరోగా చేయాల్సింది శోభన్ బాబు. అంతేకాదు ఈ సినిమాతోనే ఆయన పూర్తి స్థాయి సోలో హీరోగా పేరు వేసుకోవాల్సింది. కానీ సెట్ కాలేదు. ఈ సినిమాకి హీరోగా శోభన్ బాబు అనుకున్నారు. ఆయన లుక్, బాడీ ఫిట్నెస్ ఇవన్నీ చూసి ఆయన్ని ఓకే చేశారు దర్శకుడు మల్లికార్జునరావు. నిర్మాత దూండి కృష్ణ ముందు అసలు వాళ్ల మైండ్లోనే లేరు. హీరోయిన్ కోసం చూస్తున్నప్పుడు జయలలిత పేరు తెరపైకి వచ్చింది. ఆమెని సంప్రదించగా వాళ్లు ఓకే చెప్పారు. హీరో ఎవరని చెప్పగా శోభన్ బాబుని చూపించారు. ఆయన్ని చూసి హీరోగా అతనైతే జయలలిత సినిమా చేయదని ఆమె తల్లి సంధ్య చెప్పిందట. శోభన్ బాబు కలర్ తక్కువ ఉన్నాడని నో చెప్పిందట. దీంతో శోభన్ బాబు చాలా ఫీలయ్యాడు. అయినా తప్పలేదు. ఎందుకంటే అప్పటికీ ఆయనకు పెద్దగా గుర్తింపు లేదు. డబ్బుల కోసం వేషాలు వేసే స్థాయిలోనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే వేషాల కోసం నిర్మాతలు, దర్శకులను అడిగే పరిస్థితుల్లో ఉన్నాడు. దీంతో దర్శక నిర్మాతల నిర్ణయం మేరకు హీరోగా తప్పుకున్నాడు సోగ్గాడు. జయలలిత ఎర్రగా బుర్రగా అందంగా ఉంటుంది. ఆమెకి సెట్ అయ్యేది కృష్ణ ఒక్కడే అని భావించారు. ఆయన్ని అప్రోచ్ కాగా ఓకే చెప్పారు. అలా గూఢచారి 116లోకి సూపర్ స్టార్ కృష్ణ వచ్చారు. అయితే ఇందులో మరో కీలక పాత్ర ఉంది. కానీ 10 నిమిషాలే ఉంటుంది. ఆ ఏజెంట్ 303 పాత్రలో శోభన్ బాబుని నటింపచేశారు. కాసేపు కనిపించినా తనదైన స్టైల్లో ఇరగదీశాడు సోగ్గాడు. కృష్ణకి సమానంగా పేరుని తెచ్చుకున్నాడు. అయితే హీరోగానే తాను చేసి ఉంటే ఆయన రేంజ్ వేరే లెవెల్లో ఉండేదని చెప్పొచ్చు. ఈ సినిమా చేసి కృష్ణ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాడు. తొలి జేమ్స్ బాండ్ మూవీ చేసిన హీరోగా చరిత్రలో నిలిచిపోయాడు కృష్ణ. ఈ సినిమా ఆగస్టు 1966 11న విడుదలై సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా ఓ హీరోయిన్ కారణంగా ఓ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు శోభన్ బాబు. జయలలితనే సోగ్గాడి కొంప ముంచిందని చెప్పొచ్చు. అదే ఆయన చేసి ఉంటే సోగ్గాడి కథ వేరే ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ తర్వాత జయలలిత తన వల్ల జరిగిన తప్పు తెలుసుకుని ఆయనతో కలిసి నటించింది. ఆ తర్వాత ఇద్దరు క్లోజ్ అయ్యారు. ప్రేమలో కూడా పడ్డారు. కానీ అప్పటికే శోభన్ బాబుకి పెళ్లైంది, పిల్లలున్నారు. దీంతో సహజీవనం వరకే పరిమితమయ్యారని అంటుంటారు.